హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి, కీన్వా దోశ. కీన్వా దోశ చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీకి కూడా చాలా మంచిది. ఈ హెల్దీ రెసిపీ కీన్వా దోశ బ్యాటర్ అలాగే కీన్వా దోశలని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టీ గ్లాస్తో 1 గ్లాస్ కీన్వాని తీసుకుంటున్నానండి. అదే గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పుని యాడ్ చేసుకోండి. సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ బ్రౌన్ రైస్ని కూడా తీసుకోండి. బ్రౌన్ రైస్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసుకోండి. మెంతులని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు కడిగి తీసుకోండి. కడిగిన తర్వాత వాటర్ పంపేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఒక 2-3 సార్లైనా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దీని మీద మూత పెట్టి ఒక 5-6 గంటల పాటు చక్కగా నానబెట్టుకోండి. 5-6 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఇవి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మరొకసారి కడిగేసుకొని వాటర్ వంపేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న మినపప్పు, కీన్వా అలాగే బ్రౌన్ రైస్ అన్నీ కూడా ఒకే వాయిలో వేసేస్తున్నానండి, ఒకేసారి పట్టేస్తున్నాను. ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి మనం మామూలుగా దోశ బ్యాటర్ని ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా పట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టిన పిండిని ఒక డబ్బాలోకి యాడ్ చేస్తున్నానండి. చలికాలం కదా, ఈ విధంగా డబ్బాలోకి వేసి మూత పెడితే చక్కగా పులుస్తుంది. ఈ విధంగా పిండి మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి, చిక్కగా ఉంది కదా. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి చేత్తో కలిపేసుకోండి. సో కీన్వాతో మనకి దోశ ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా పిండి అనేది పులిసిపోయింది. చూస్తున్నారా ఎలా ఉబ్బిపోయిందో, పిండి అయితే చక్కగా పొంగింది. సో ఇప్పుడు మనం ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. నైట్ సాల్ట్ని యాడ్ చేయలేదు, సో మార్నింగే వేసేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం మామూలుగా దోశలని ఎలా వేసుకోవడానికి పిండిని అయితే కలుపుకుంటామో ఆ విధంగా వాటర్ని చూసుకొని వేసుకొని ఈ విధంగా బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి దోశలు వేసుకోవడానికి. సో మనం దోశ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసాను ముందుగానే. ఆ తర్వాత ఈ విధంగా దోశలాగా వేసేసుకోండి. ఈ విధంగా ఒక 1 మినిట్ 2 నిమిషాల పాటు చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసి ఇటువైపు కూడా ఫ్రై చేసేసుకోండి. 2 వైపులా కూడా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత చూడండి, మన కీన్వా దోశ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, కీన్వా దోశ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకోండి. మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా పెనంకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఆ తర్వాత దోశ పిండితో దోశ వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా దోశలాగా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసేసుకొని ఇటు కూడా కొద్దిగా కాల్చుకోండి. వేడిగా కీన్వా దోశ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ హెల్దీ రెసిపీ కీన్వాతో దోశని ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైతే బెస్ట్ అండి. అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ కీన్వాతో దోశ. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.